హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. సో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాను కదా. మనకి అమ్మాయిలు అనగానే బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఇక మామూలు ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. సో ప్రస్తుతానికైతే నేను మన బేగం బజార్లోని ఒక షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడ జ్యువెలరీ మాత్రం నాకు చాలా అట్రాక్టింగ్గా అనిపించింది. సో మీకు కూడా చూపించేద్దాము అనుకున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి నా బ్యాక్గ్రౌండ్లోనే మొత్తం అంతా కనిపిస్తూ ఉన్నాయి. టెంపుల్ జ్యువెలరీ కావచ్చు, కుందన్ జ్యువెలరీ, అలాగే స్టోన్ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇక బ్రైడల్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఒక బ్రైడ్కి కావాల్సిన పూల జడల దగ్గర నుండి ముక్కు పుడకలు, అలాగే టీకా, హారాలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా సూపర్గా ఉన్నాయని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఓన్లీ ఇక్కడ మనకు షోకేస్లో కనిపిస్తున్నాయి కాకుండా లోపల ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ప్రీమియం క్వాలిటీ ఏమున్నాయి, మనకు కొంచెం తక్కువ కాస్ట్లో కావాలంటే ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా షాప్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి జడ ఉంది సార్. చూసారు కదా, వేసుకుంటే ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇందులో మనకి గ్రీన్, పింక్ అలాగే వైట్ కాంబినేషన్లో ఈ జ్యువెలరీ అయితే ఉంటాయి. ఇందులో ట్రెండీ కలెక్షన్ ఉంటుంది, అలాగే ట్రెడిషనల్ కలెక్షన్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి గ్రీన్ అండ్ పింక్ ఈ వైట్ కలర్ కాంబినేషన్ అంటే తప్పకుండా ట్రెడిషనల్ లుక్ అయితే చాలా బాగా వస్తుందని చెప్పాలి. ఇందులో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట. చాంబారీస్ కానీ, అలాగే పీకాక్ డిజైన్స్ కానీ, మ్యాంగో డిజైన్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. అసలు ఇందులో అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయో లేదో ఫస్ట్ రాహుల్ గారిని అడిగి తెలుసుకున్నాము. రాహుల్ గారు, ఇయర్ రింగ్స్ చూసాను, నేను నెక్లెసెస్ చూసాను, ఇవన్నీ చూసాను. మనకి జడా కుందన్స్లో వడ్డానాలు అలాగే ముక్కు పుడకలు ఇటువంటివి కూడా ఉంటాయా? నెక్లెస్ లాంగ్ చైన్ యూజ్ చేస్తారు. ఓకే, ఇందులో టాప్ దొరుకుతాయి, చాంబాలి ఇటువంటి ఐటమ్స్ మాత్రం దొరుకుతాయి. లాంగ్ చైన్స్, షార్ట్ చైన్స్, టీకాస్, ఇయర్ రింగ్స్ వరకు ఉంటాయి. సింగిల్ లాకెట్ వచ్చి ప్లేన్ వడ్డానం అలా దొరుకుతాయి. ఓకే, ఇందులో నెక్లెస్ దొరుకుతాయి. ఫస్ట్ అయితే మనం ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాము. నేను ప్రెసెంట్ అయితే హారం అలాగే చోకర్ ప్లస్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మొదట మనం ఒక్కొక్క ఐటమ్ నుండి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఎన్ని వెరైటీస్లో ఉన్నాయి అనేది చూద్దాం. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తే స్టడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది లాంగ్ ఫ్రాక్స్కి కానీ, అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుండి యూత్ వరకు, యంగ్స్టర్స్ వరకు ఎవరు పెట్టుకున్నా కూడా ఇదంతా కూడా చాలా బాగుంటుంది. చక్కగా మిడిల్లో ఫ్లవర్ వచ్చి చుట్టూ వైట్ కలర్ స్టోన్స్తో డిజైన్ వచ్చింది. ఆ తర్వాత పేస్టల్ గ్రీన్ కలర్తో బీడ్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ, ప్యూర్ అనమాట, ఒరిజినల్ జడావ్ కుందన్స్ ఇవన్నీ కూడా. సో కాస్ట్ జనరల్గా జడావ్ కుందన్స్ వచ్చేటప్పటికి కొంచెం కాస్టే ఉంటాయి, ఎందుకంటే వాటి క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. ఇవి ఒరిజినల్ కాబట్టి కాస్ట్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఇందులో మనకి చిన్న సైజెస్, పెద్ద సైజెస్, అలాగే వెయిట్ని బట్టి కూడా కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టడ్స్ చూసుకున్నట్టయితే ఇదొక మోడల్. మరొక మోడల్ చూస్తే ఇది కూడా మనకి మధ్యలో పద్మంలా వచ్చింది. పద్మంలో వచ్చి చుట్టూ అంతా కూడా చిన్న వైట్ కలర్ బీడ్స్తో డిజైన్ వచ్చింది. ఇవి వచ్చేటప్పటికి స్టడ్స్లో ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. నేను కొంచెం డిజైన్స్ వరకు చూపిస్తున్నాను. మీరు షాప్కి వస్తే బోల్డ్ అన్ని డిజైన్స్ చూడొచ్చు. ప్లస్ ఇది చూసుకుంటే మనకి జుంకా టైప్లో వచ్చిందనమాట. పైన పీకాక్ డిజైన్ వచ్చేసింది. ఆ తర్వాత కింద కూడా పీకాక్ వచ్చి చుట్టూ మనకి పద్మం లాగా తామరపూకి వచ్చినట్టు వచ్చింది. అలాగే కింద డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారు. చాలా పెద్దగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇవి కూడా లాంగ్ ఫ్రాక్స్కి కానీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది చాంబాలి టైప్లో వచ్చింది కొంచెం. ఇందులో పేస్టల్ గ్రీన్ కలర్ డ్రాపింగ్స్ ఇచ్చారు, అలాగే చిన్న ముత్యాలతో డ్రాపింగ్స్ అనేవి వచ్చాయి. మనకి కాంబినేషన్ అంతా కూడా ఇందులో మెయిన్ వచ్చేటప్పటికి పింక్ కాంబినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కింద డ్రాపింగ్స్ అంతా కూడా పేస్టల్ కలర్ వచ్చింది. బుట్టలు చూస్తే బుట్టల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే చాలా గ్రాండ్ ఉందని చెప్పాలి. స్టడ్, ఎస్పెషల్లీ పైన వచ్చిన స్టడ్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంది. సడన్గా చూడగానే మన ధర్మచక్రం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మిడిల్లో వైట్ కలర్ ధర్మచక్రం డిజైన్లో ఉండి, అలాగే కలర్స్ వచ్చేటప్పటికి మిడిల్ వైట్, నెక్స్ట్ పింక్ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్. కింద వచ్చేటప్పటికి చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చింది. వైట్ స్టోన్ అలాగే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి గోల్డెన్ బాల్స్తో
డ్రాపింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకొక బుట్టలు ఉన్నాయి, ఇవి మనకి స్టడ్స్ వచ్చాయి. ఈ బుట్టలు వచ్చేటప్పటికి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాంగింగ్స్ వచ్చి అలాగే చిన్న బుట్ట వచ్చింది, దీనికి మొత్తం అంతా పింక్ కలర్ ఇచ్చేసి కిందంతా వైట్ స్టోన్స్ తో వచ్చింది. నెక్స్ట్ డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి హెవీ లుక్ వచ్చేలాగా డ్రాపింగ్స్ ఇచ్చారు. ముత్యాలు అలాగే పర్ల్స్ వచ్చేసి కింద వచ్చిన తర్వాత పింక్ కలర్ బీడ్స్ తో డ్రాపింగ్స్ అనేవి వచ్చాయి అనమాట. చాలా మంచి ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుంది ఇది. చాలా హెవీగా ఉన్నాయి ఇయర్ రింగ్స్, ఇందులో వైట్ కాంబినేషన్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ కింద డ్రాపింగ్స్ లో కూడా మనకి చిన్న డిజైన్ తో డ్రాపింగ్ ఇచ్చి ఆ తర్వాత వైట్ అండ్ పేస్టల్ గ్రీన్ తో డ్రాపింగ్స్ ఇచ్చారు. ఒక చాంద్బాలి, ఆ తర్వాత మరొక డిజైన్, అలాగే పైన ఒక చాంద్బాలి డిజైన్, అందులో ఫ్లవర్ తో వచ్చింది. సో ఈ డిజైన్ ఇంకా స్పెషల్ గా ఉందని చెప్పాలి. ఇది మనకి శారీస్ కి కానీ డ్రెస్సెస్ కి కానీ ఏది వేసుకున్నా సూట్ అవుతుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. కుందన్స్ వచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజ్ కుందన్స్ వచ్చాయి. దీనికి డ్రాపింగ్స్ కూడా పర్ల్స్ కొంచెం గోల్డెన్ షేడ్ తో పర్ల్స్ వచ్చాయి డ్రాపింగ్స్. అలాగే కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్. ప్రతి కలర్ కూడా హైలైట్ అవుతుంది. ఎస్పెషల్లీ పింక్ కాంబినేషన్ ఇందులో ఎక్కువ హైలైట్ అవుతుందని చెప్పాలి. ఇక మనం ఫినిషింగ్ చూసినట్లయితే చాలా క్వాలిటీ ఉంది. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి ఇవి మనకి మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి, మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. కానీ వీటి వెయిట్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇయర్ రింగ్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఉన్న వాటిలో ప్రతి వెరైటీలో ఒక్కొక్క డిజైన్ యూనిక్గా ఉన్నది తీసి నేను మీకు చూపించాను. మీరు కనుక షాప్కి వస్తే ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ చూడొచ్చు. ఆ తర్వాత మనం నెక్లెస్ చూద్దాం ఒకసారి, నెక్ పీసెస్. సో నెక్ పీస్ చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో. హెవీ డిజైన్స్ ఉన్నాయి, అలాగే సింపుల్ గా ఉన్నాయి, ప్లస్ పెద్ద పెద్ద హారాలు ఉన్నాయి. షార్ట్ నెక్లెస్ కానీ అలాగే లాంగ్ హారమ్స్ కానీ మీడియం హారమ్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఈ నెక్లెస్ చూసినట్లయితే ఇందులో అన్ని ఫ్లవర్స్ వచ్చేసి ఒక ఫ్లవర్ అలాగే ఒక మ్యాంగో డిజైన్ వచ్చింది. ఎడ్జ్లో వచ్చేటప్పటికి ఒక మనకి పర్ల్తో ఎండింగ్ అనేది ఇచ్చారనమాట. మ్యాంగో డిజైన్ మనకి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. ప్లస్ లాకెట్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. మొత్తం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. కింద డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో డ్రాపింగ్స్ కూడా ఇచ్చారు. సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో ఈ చైన్ కూడా మనం చూడొచ్చు ఎంత క్వాలిటీతో ఉందనేది. సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ప్లస్ ఈ స్టోన్స్ వచ్చేటప్పటికి మొత్తం జడా కుందన్స్ ఒరిజినల్ క్వాలిటీ కాబట్టి ప్రైస్ అయితే బాగానే ఉంటుంది, కానీ దానికి తగినట్లే లుక్ కూడా ఉంటుందన్నమాట. దీనికి అంతా కూడా కింద డ్రాపింగ్స్ వచ్చి చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. పేస్టల్ గ్రీన్ కలర్ డ్రాపింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం అంతా కూడా పీకాక్ డిజైన్ థీమ్తో ఉందన్నమాట. ఇది ఇక్కడ 2 పీకాక్స్ ఫేస్ టు ఫేస్ ఉండి తర్వాత మరొక పీకాక్ ఉండి ఆ తర్వాత మళ్ళీ ఫేస్ టు ఫేస్ ఇలా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్ మొత్తం కూడా పీకాక్ థీమ్తో ఈ డిజైన్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేటప్పటికి ఒక ఫ్లవర్ వచ్చి కిందంతా డిజైన్ వచ్చేసి ఆ తర్వాత ఒక లాకెట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మిడిల్లో ఒక ఫ్లవర్ ఇచ్చేసి 2 సైడ్స్ పీకాక్ డిజైన్ వచ్చింది. మొత్తం మనకి నెక్లెస్ అంతా వచ్చేటప్పటికి పేస్టల్ గ్రీన్ కలర్ డ్రాపింగ్స్ ఇవ్వడం వల్ల అవి బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ హారం చూస్తే చాలా నాకు రాగానే చాలా మంచి లుక్ ఉందనిపించింది. మొత్తం అంతా కూడా చాన్ బాలీస్ వచ్చేసాయి, అటు ఇటు బొట్టు మాల టైప్లో బొట్టులు వచ్చాయి. ఇందులో కూడా పీకాక్ డిజైన్ ఉంది. కింద డ్రాపింగ్స్ అంతా కూడా వైట్ కలర్ పర్ల్స్తో డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారు. ఈ ఎడ్జెస్లో మనం చూస్తే స్క్వేర్ షేప్లో వైట్ కలర్ స్టోన్స్ కానీ మిడిల్లో ఫ్లవర్స్ కానీ చాలా మంచి డిజైన్ ప్లస్ ట్రెడిషనల్ డిజైన్ ప్లస్ ఇది మనకి బ్రైడల్ వేర్కి చాలా బాగా సూట్ అవుతుందని చెప్పాలి. నెలవంక టైప్లో డిజైన్ అంతా కూడా వచ్చింది. తర్వాత ఇది చూస్తే ఇది కూడా ప్రతి డిజైన్ కూడా దేనికదే చాలా యూనిక్గా ఉందండి. ఇందులో మనకి ఓన్లీ పేస్టల్ గ్రీన్ కలర్ అలాగే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ హైలైట్ చేశారు. మొత్తం మ్యాంగో డిజైన్ అంతా ఎంత చాలా మంచి ఫినిషింగ్తో మంచి లుక్ వచ్చింది. అలాగే పేస్టల్ గ్రీన్ కలర్ బీడ్స్తో ఫినిషింగ్ ఇవ్వడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. కింద మనకి చూసుకుంటే చాన్బాలి టైప్లో లాకెట్ అనేది ఇవ్వడం జరిగింది. చుట్టూ మొత్తం కూడా మనకి మ్యాంగో థీమ్తో ఈ లాకెట్ ఈ మొత్తం సెట్ అనేది డిజైన్ చేశారు. తర్వాత ఇప్పుడు వరకు మనం నెక్లెస్ చూసాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి చోకర్స్లో కూడా మనకి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్రైడల్గా కొంచెం హెవీగా ఉంటుందని చెప్పాలి.
సో మిడిల్లో వచ్చేటప్పటికి స్క్వేర్ షేప్లో లాకెట్ వచ్చింది. ఇది స్క్వేర్ కలర్, స్క్వేర్లోనే ఎక్కువగా తీసుకున్నారు. మొత్తం చోకర్ అంతా కూడా ఎక్కువ స్క్వేర్గానే ఉంది. కింద డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి పర్ల్స్, స్మాల్ పర్ల్స్, అలాగే గోల్డెన్ షేడ్ వచ్చిన పర్ల్స్, అలాగే పింక్ కలర్ బీడ్స్తో ఈ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. మనకి అన్ని కలర్స్ మిక్స్ అయి ఉండడం వల్ల మంచి లుక్ వచ్చింది. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా సరే, ఏ కలర్ శారీ కట్టుకున్నా సరే చాలా బాగా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక చోకర్ వచ్చేటప్పటికి ఇప్పటి వరకు మనం చూసిన చోకర్స్ మొత్తం కూడా స్టోన్స్తో ఉన్నాయి. ఇందులో వచ్చేటప్పటికి మనకు కొంచెం నక్షి డిజైన్ టైప్లో, ఈ డిజైన్ చూస్తే రాధాకృష్ణులు వచ్చారు. మిడిల్ అలాగే ఎడ్జెస్లో మనకి జడావ్ కుందన్స్తో వచ్చిందనమాట. డ్రాపింగ్స్ మ్యాక్సిమం అన్నీ కూడా మనకి పేస్టల్ గ్రీన్ కలర్లోనే డ్రాపింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది చూడగానే మంచి యూనిక్ లుక్ వస్తుంది. ఇటువైపు మనకి జడావ్ కుందన్స్ ఉన్నాయి, అలాగే మంచి యాంటిక్ పీస్ లాగా ఇది లుక్ ఉందని చెప్పాలి. నెక్స్ట్ చూస్తే ఇవి ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పాలి. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్స్లో ఉంది, అలాగే నార్మల్ చైన్ లాగా ఉంది. సింపుల్గా వేసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు. చిన్న చిన్న డ్రాపింగ్స్ మధ్యలో వచ్చేసి ఆ తర్వాత సింపుల్ లాకెట్ వస్తుంది. దీంట్లో కూడా మ్యాక్సిమం మనకి పేస్టల్ గ్రీన్ కలర్లోనే మొత్తం అన్ని బీడ్స్ ఇచ్చారు. అన్నీ కూడా ఒరిజినల్. మెయిన్గా బ్రైడ్స్ వచ్చేటప్పటికి ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ ఒక్క హారం వేసుకుంటే ఇంకేమి అక్కర్లేదన్నమాట. మెడలో చిన్న మంది నెక్లెస్ కానీ, హారాలు కానీ స్పెషల్గా ఇంకా ఏమి వేసుకునే అవసరం లేదు. ఈ సెట్తోనే కంప్లీట్గా అంతా కూడా మనకి సరిపోతుంది. ఇది మనకి 3 స్టెప్స్లో వచ్చింది. అలాగే కింద లాకెట్స్ వచ్చేటప్పటికి పద్మంతో వచ్చాయి. ఇంకొకటి మనం చూసినట్లయితే హెవీగా ఇంకొకటి ఉంది. 5 స్టెప్స్. సో ఇవి మనం స్టెప్స్లో చూస్తే ఇక్కడ మనం చూసిందంతా 3 స్టెప్స్లో ఉంది. ప్రజెంట్ నేను పెట్టుకుంది 5 స్టెప్స్. ఈ పైన నేను ఆల్రెడీ చోకర్ పెట్టుకున్నాను, కానీ ఈ చోకర్ లేకపోయినా సరే ఈ ఒక్క పీస్ పెట్టుకుంటేనే కంప్లీట్ హెవీ లుక్ వస్తుంది. బ్రైడల్ కలెక్షన్కి అయితే ఇది చాలా బాగుంటుందని చెప్పాలి. పట్టు శారీస్ మీద అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్స్, అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ శారీ పైన అయినా సరే, ఏ కలర్ శారీ పైన అయినా సరే ఇది చాలా చక్కగా సూట్ అవుతుంది. బీడ్స్లో అలాగే చోకర్స్ ప్లస్ నెక్లెసెస్ చూసాము. ఇందులో మనకి టీకాస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. సో ఇందులో టీకాస్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో, గ్రీన్ కలర్ అండ్ పింక్ వైట్ కాంబినేషన్ మెయిన్ కాబట్టి మనకి ఓన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి, అలాగే ఓన్లీ పింక్ కాంబినేషన్లో ఉన్నాయి. వైట్ అయితే అన్నిట్లో కామన్గా ఉంది. సో కొన్ని మోడల్స్ చూద్దాము. ఇదైతే సింపుల్ అనమాట. ముందు పఫ్ పెట్టేసుకొని పెట్టుకునే వాళ్ళకి ఈ సింపుల్ డిజైన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇందులోనే లెంతీ డిజైన్స్ కూడా ఉన్నాయి, బాగా పెద్దవి ఉన్నాయి. లెంత్ ఎక్కువగా వచ్చింది. మనం మిడిల్ పార్టీషన్ తీసుకొని ఇలా పెట్టుకుంటే కనుక చాలా మంచి లుక్ వస్తుంది. పెళ్లి కూతురికి చాలా మంచి కళ వస్తుందని చెప్పాలి. మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇది మనకు చాంద్బాలి టైప్లో వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సింపుల్గా వచ్చింది అనమాట, దీనికి చైన్ రాలేదు. అలాగే ఇది పెద్ద చైన్ వచ్చేసి కింద పీకాక్ థీమ్తో వచ్చాయి, కింద పేస్టల్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది. ఈ పాపడ్ చైన్ చూసుకుంటే దీనికి కూడా చైన్ రాలేదు, ఓన్లీ లాకెట్ వరకే వచ్చింది. ఇంకా మొత్తం అంతా కూడా గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బీడ్స్ చూసుకుంటే వైట్ అండ్ పేస్టల్ గ్రీన్ కలర్లో డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారు. జడకి పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా హుక్ ఇచ్చారనమాట. మనం లాకెట్గా యూజ్ చేయొచ్చు, లేదంటే జడకి కూడా తల్లో పెట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఈ కలర్ వచ్చేటప్పటికి పైనంతా గ్రీన్ కలర్ వచ్చి కింద ఈ విధంగా పింక్ వచ్చింది. డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి హెవీగా ఇచ్చారు. ఈ డ్రాపింగ్స్ వల్లనే కంప్లీట్ లుక్ వచ్చిందని చెప్పాలి. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో పేస్టల్ గ్రీన్. మరొకటి వచ్చేటప్పటికి ఇది కూడా అంతే. దీనికి మనం హుక్ పెట్టుకుంటే కనుక పాపటి చైన్లో యూజ్ చేయొచ్చు, లేదంటే లాకెట్గా కూడా యూజ్ చేయొచ్చు. మంచి ట్రెడిషనల్ లుక్లో ఉందని చెప్పాలి. మిడిల్లో ఫ్లవర్ వచ్చేసి చుట్టూ కూడా పింక్ కలర్ స్టోన్స్తో వచ్చింది. కింద థిక్ గ్రీన్ కలర్ డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారు. సింపుల్గా ఉంది, బట్ మంచి లుక్ అయితే కంపల్సరీ వస్తుంది. ఇందులో ఇంకా మనకు వచ్చేటప్పటికి మనం
టీకాస్ చూసాం, అలాగే ఇయర్ రింగ్స్ చూసాం, అన్నీ కూడా చూసాము. మనకి అయితే ఇందులో స్పెషల్గా వడ్డానాలు అయితే ఉండవంట. ఇలా పెద్ద పెద్ద లాకెట్స్ ఉన్నాయి, వీటిని మనం బీడ్స్తో అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా వెనక హుక్ వచ్చింది, ఈ విధంగా పెద్ద పెద్ద లాకెట్స్ వచ్చాయి, డ్రాపింగ్స్ వచ్చి కాంబినేషన్స్తో వచ్చాయి అన్నమాట. వీటిని మనం లాకెట్స్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి జడౌ కుందన్స్లోనే వడ్డానం కావాలి అనుకుంటే ప్లెయిన్ వడ్డానం తీసుకొని దానికి వీటిని సెట్ చేసుకోవాలి. ప్రతిదానికి కూడా ఈ కింద డ్రాపింగ్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి మనకి లాకెట్స్కి కూడా చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు, అలాగే పెద్ద హుక్ కూడా ఇచ్చారు. మనం సింపుల్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, అలాగే ఎక్కువ చైన్స్ పెట్టుకొని వేసుకోవాలన్నా కూడా విక్టోరియన్ బీడ్స్తో కానీ అలా పెట్టుకోవాలి అనుకుంటే కూడా చక్కగా పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్గా యూజ్ అయ్యే విధంగా అయితే ఈ లాకెట్స్ ఉన్నాయి. సో ఇది అన్నమాట మనం చూసిన జడౌ కుందన్స్ కలెక్షన్. జడౌ కుందన్స్లో ముక్కు పుడకలు, అలాగే చెంపస్వరాలు ఇటువంటివి అవైలబుల్లో ఉంటాయంట. పాపడ్ చైన్, అలాగే టికాస్, అలాగే ఇయర్ రింగ్స్, అలాగే మనకి నెక్ పీసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ కావాలి అనుకుంటే మనకి లైట్గా జడౌ కుందన్స్ టచ్ వచ్చేలాగా నక్షి డిజైన్లో వడ్డానాలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ అది కాదు, మనకి కంప్లీట్ ఇందులోనే కావాలి, జడౌ కుందన్స్లోనే కావాలి అంటే ప్లెయిన్ వడ్డానం తీసుకొని దానికి ఈ లాకెట్స్ని సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మొత్తానికి ఇదన్నమాట జడౌ కుందన్స్ కలెక్షన్. ఇక్కడికి షాప్కి వస్తే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అనేవి చాలా ఉన్నాయి. నేను కొంచెం శాంపిల్ వరకు చూపించాను ఇందులో. బ్రైడల్ కలెక్షన్కి కావాల్సిన ప్రతి వస్తువు కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఈ షాప్ వచ్చేటప్పటికి సుహాగ్ జ్యువెలర్స్, దీనికి మనకి ఇన్స్టా పేజ్లో కూడా మనకి అవైలబుల్లో ఉందన్నమాట. సో మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే బేగం బజార్లో సుహాగ్ జ్యువెలరీ అని చూసినా సరే మనకి కనిపిస్తుంది, ఈజీగానే షాప్ దొరుకుతుంది. షాప్ నెంబర్ వచ్చేటప్పటికి 2025. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనకి బేగం బజార్లో వస్తే చాలా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి, అందులో ఇది కూడా చాలా మంచి కలెక్షన్ అనేది ఉందనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మరింత కలెక్షన్స్తో క్లాత్స్ కానీ జ్యువెలరీ కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఎక్కడున్నాయి అనేది మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ లైవ్, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ టీవీ, ఆంధ్రప్రభ భక్తి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.